తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా మున్సిపల్ ఉర్దూ హైస్కూల్ వద్ద ఉన్న నిర్మాణాలను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కడప నగర మేయర్ సురేష్ బాబు తెలిపారు. కార్పొరేషన్ అధికారులు తొలగించిన కట్టడాలను మేయర్, ఇతర వైసీపీ నేతలు, కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దౌర్జన్యాలు, అక్రమాలు, గూండాగిరి, హత్యలు, అరాచకాలు పెరిగిపోయాయన్నారు. దేశంలో 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా కూడా మేయర్ ఇంట్లో చెత్త వేసిన దాఖలాలు లేవన్నారు. అలాంటి సంఘటన తాను ఎదుర్కొన్నానని తెలిపారు. రాష్ట్రంలో 1 సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 1 సంవత్సరంలో రాష్ట్రం వ్యాప్తంగా దౌర్జన్యాలు, అక్రమాలు, హత్యలు, గూండాగిరి, మహిళలను చూడకుండా దౌర్జన్య కాండాలు చేసే పరిస్థితులు చూస్తున్నాం. మన అనంతపురం అయితేమి, మన వైజాగ్ అయితేమి, గుంటూరు అయితేమి, ఏ ప్రాంతంలో అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను టార్గెట్గా చేసుకొని, కార్యకర్తలు చూసుకొని, సోషల్ మీడియాను చూసుకొని భయప్రాంతులు చేస్తూ ఈ రాష్ట్రంలో నియంత పరిపాలన, రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా పరిపాలన కొనసాగుతుంటే ఈ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన చంద్రబాబు వాళ్ళ కొడుకు లోకేష్, పవన్ కళ్యాణ్ ఈరోజు మన నగరంలో కూడా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎత్తు అయితే కడప నగరంలో ఒక ఎత్తుగా పరిపాలన జరుగుతుంది. శాసనసభ వాళ్ళకి ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపులు, దౌర్జన్యాలు చేసే కార్యక్రమం మనం చూసాం. కడప నగరంలో ప్రథమ పౌరుడైన మేయర్గా నా ఇంటి మీదనే చెత్త వేసే కార్యక్రమం. భారతదేశంలో ఎక్కడ కానీ మేయర్ ఇంటి మీద చెత్త వేసిన దాఖలు. కడప నగరంలో ప్రశ్నిస్తే హక్కు ఉండకూడదు. దాన్ని ప్రశ్నిస్తే హక్కుని, నోరుని నలిపే ప్రయత్నం చేసే ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేస్తున్నారు. మా పార్టీ వైఎస్ఆర్ అధికార ప్రతినిధి ఇక్కడ ఉండే 19 రూములు, ఈ రూముల్లో అతనికి రూమ్ ఉందని ఎంతోమంది చిన్న సన్నకారు వ్యాపారస్తుల్ని అతనికి రూమ్ ఉందని అందరి రూముని ఒకే గాటి కట్టి టీ స్టాలో, మెకానిక్ షాపు, హార్డ్వేర్ షాపు, కడప స్పోర్ట్స్ మెటీరియల్ షాపు, చిన్న చిన్న షాపులు జరుపుకునే అనామకులను కూడా టార్గెట్ చేస్తూ రూములన్నీ కూడా ధ్వంసం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా 19 రూముల్లో మా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి తాను రూమ్ ఉందని అన్ని రూముల్ని ఘాటి కట్టిస్తే ప్రయత్నం. అక్కడ చూశారు మీరే. కార్పొరేషన్ ఒక టాయిలెట్ 30 లక్షల రూపాయలతో కట్టింది, అదేమో రోడ్డు మీదకి ఉంది. వీళ్ళ రూమ్లన్నీ ఎనిక్కున్నాయి. ఎంక్రోచ్మెంట్ అంటే ట్రేడ్ లైసెన్స్ కడుతున్నారు, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కడుతున్నారు. అన్నీ కడతానే కూడా ఎటువంటి పబ్లిక్ కానీ ఎవరు కానీ ఎంక్రోచ్మెంట్స్కి లేకుండా లోపలికి వాళ్ళ ఎంక్రోచ్మెంట్స్ కొద్దిగా అంతో ఇంతో ఉంటే పూర్తిగా అన్ని రూముల్ని కూడా డెమాలిష్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. కేవలం కక్ష సాధింపు, జయచంద్రారెడ్డిని ఏ విధంగా ఇబ్బంది కలిగాలి అని తాపత్రయంలో ఆ ఉండే రూములందరికీ కూడా డెమాలిష్ చేయడం చాలా దారుణమైన విషయం. దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. మేము ఖచ్చితంగా దీని మీద హైకోర్టు కూడా పోయి వితౌట్ నోటీస్ డెమాలిష్ చేసేందుకు వాళ్ళకి నష్టపరిహారం పూర్తిగా కట్టేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నాకు ఉన్న ఒక రూమ్ కూడా లేదు. మా అన్న పేరుతో ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ కోసమై నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ రోడ్డును పడేసింది ఈ ఎమ్మెల్యే గారు. నిజంగా కక్షపూరితం ఉంటే ఏదైతే నా రూమ్ ఉందో మీ డిపార్ట్మెంట్ అడిగితే వాళ్ళు చెప్పగలుగుతారు. ఆ రూమ్ మీద తీసేయాలా, అంతేగాని నన్ను టార్గెట్ చేసేదానికి ఇతరులు వాళ్ళ జీవనోపాధిని పోగొట్టి దాదాపు 50 కుటుంబాలను రోడ్డున పడేసింది. ఇది ఏమైనా సమంజసమేనా? మేము రోడ్డుకు 60 అడుగుల దూరంలో ఉన్నాం. మాది ఈరోజు పగలగొట్టినారు. ఓకే, బాగానే ఉంది. నాది పగలగొట్టినా నేను ఫీల్ కావడంలా. వాళ్ళందరినీ రోడ్డును పడేసినారు. రోడ్డుకు 60 అడుగుల దూరంలో ఉంది. అందులోనూ నాగలపుట్ట వెనకకు ఉన్నారు. మీరు కూడా కావాలంటే చూడండి. నాకంటే ముందు టాయిలెట్స్ రోడ్లో ఉన్నాయి. మీరు దాన్ని పగలగొట్టిన తర్వాత వీళ్ళు కూడా ఎంకరేజ్మెంట్లో ఉంటారని చెప్పి పగలగొట్టాలి. అంతేగాని మీ ఇది కోసం, మీ బెడ్ నిలబడేదానికోసం ఇలా అయితే వీళ్ళు మీడియా ముందరికి రాకుండా పోతారు. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గొంతు నొక్కాలని చెప్పి మీరు చేస్తున్నారు. అవి ఏమీ సాగవు.
మీరు నొక్కే కొద్దీ గొంతు పెరుగుతుంది. అసలు మీరే డైరెక్ట్ వచ్చి పాల్గొంటున్నారు. ఏ కార్పొరేషన్ అధికారులకు ఇవాళ ఆ కార్పొరేషన్ అధికారులు వచ్చి ఎవరికి నోటీస్ ఇవ్వాలా? నరేంద్ర మోడీ దేశ ప్రధాన మంత్రిగా ఉండాలని కోరుకున్నట్లు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లకుండా తప్పు చేసినట్లు ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ ఎదురు చూసినా వైసీపీ కలిసి వెళ్లకుండా తప్పు చేస్తుందన్నారు. బీజేపీతో ఎందుకు వెళ్లకూడదని కూడా ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని అధినేత జగన్ దృష్టికి కూడా త్వరలో తీసుకెళ్తానని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మధ్యన జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రదాటికి 26 మంది పర్యాటకులు మరణించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రోద్బలంతోనే జరిగింది అని అక్కడ ఒక అధికారి కూడా ప్రకటించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అనుకుంటే, సైన్యం అనుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా చేయగలిగే సత్తా, ధైర్యం, దమ్ము భారతదేశానికి ఉంది. 25 నిమిషాల్లోనే మట్టు పెట్టేశాము మహిళల నాయకత్వంలో. నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు చాలా బాగా చేశారు, చాలా ధీటుగా ఎదుర్కొన్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం, ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా 20 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. చాలా బాగా చేశాడు, సైలెంట్ గా చేశాడు. ఉగ్ర స్థావరాల మీద 2 మహిళల నాయకత్వంలో మట్టు పెట్టేశారు. భారతదేశం సత్తా ఏందో చూపించారు. అన్ని దేశాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. భారతదేశం అంటే ఒక శక్తివంతమైనటువంటి దేశం. మోడీ గారు ముందుండి నడిపించారు. ఆ రోజు పహల్గాంలో చంపేస్తూ ఉంటే ఒక భర్తని చంపేస్తే భార్య అనింది, నన్ను కూడా చంపేనాయన అంటే మోడీకి పోయి చెప్పుకోండి అన్నాడు. ఆయన చూపించాడు కదా మోడీ సత్తా ఏందో, మోడీ అంటే ఏందో చూపించాడు కదా. అది భారతదేశం ఘనత. నేను కోరుకునేది, భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 20 సంవత్సరాలు ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్ వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇద్దరు కూడా ప్రజలకు సంబంధించినటువంటి నాయకులు, నరేంద్ర మోడీ గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని. నాకు తెలిసిన విషయం, 2024లో ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. పార్లమెంట్ లో, రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం, మద్దతు ఇవ్వమనడం. మనం అన్ని బిల్స్ కూడా మద్దతు తెలిపాం, రాజ్యసభలో గాని పార్లమెంట్ లో గాని. చివరకు ఎలక్షన్స్ వచ్చే తలకి బీజేపీని వదిలేసుకున్నాం. నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్స్ లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలి, అలయన్స్ పెట్టుకోవాలి అని ఉన్నారనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. చివరి దాకా చూశారనేది కూడా ఉంది. మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, మోడీ గారికి తెలియాలి. మనం తప్పు చేశాం. భారతీయ జనతా పార్టీతో 2024లోనే మనం అలయన్స్ లో పోయి ఉండాలి ఎలక్షన్స్. ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం రాజ్యసభలో, పార్లమెంట్ లో. 5 సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే, ఏం చెప్తే అది మనం చేశాం. చివరకు మనం దూరం అయిపోయినాం, మనం నష్టపోయినాం. మరలా చెప్తున్నాను, రేపు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకు. వాళ్ళు గాని అవకాశం ఇస్తే, మోడీ గారు గాని అమిత్ షా గారు గాని అవకాశం ఇస్తే మనం అలయన్స్ లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిర్ణయం మీది జగన్మోహన్ రెడ్డి గారు. ఒంటరి పోరాటం చేస్తున్నాం, మీకు ప్రజా బలం ఉంది. 24లో జరిగిన ఎలక్షన్స్ లో కూడా 40% ఓట్లు మనకు వచ్చాయి, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ 40% ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. మనం ఒంటరిగా పోవడం కాదు, ఎవరో ఒకరు తోడు ఉండాలి మనకు. నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు. కాంగ్రెస్ వాళ్ళని మనం నమ్మబడలేదు, వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు. మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. మనం ఖచ్చితంగా, మీరు ఏ అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా. ఏపీ రాష్ట్రం మొత్తం స్కాముల చుట్టూనే తిరుగుతోందని సిపిఐ నేత రామకృష్ణ అన్నారు. ఏపీలో కరెంటు కోతలు మొదలయ్యాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ఎందుకు నిజాలు చెప్పడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎందుకు స్కాములపై తగిన చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అంతా కూడా దిగజార్చి స్కాముల చుట్టూ తిరుగుతున్నది నా దేశంలో, ఎంటైర్ భారతదేశంలో మన ఆంధ్రదేశమేమని అనిపిస్తుంది.
మిగతా చోట్ల స్కాములు లేవు, అంతా సజావుగా ఉందని కాదు. కానీ ఇక్కడ ఇది పరాకాష్ఠకు చేరింది, ఇంకా తీవ్ర స్థాయికి అనమాట, ఇర్రిపేరబుల్ స్థాయికి చేరిపోయింది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి 5 ఏళ్ళకు ఒకసారి, వాళ్ళ రాజకీయాలకు అనుకూలంగా వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు తప్పితే వారు నిష్పక్షపాతంగా దర్యాప్తులు కానీ, నిష్పక్షపాతంగా ఆ కేసులు బనాయించడం కానీ, లేదా నిష్పక్షపాతంగా కోర్టు వరకు తీసుకెక్కడ అక్కడ వాదించడం కానీ జరగడం. నేను దానికి ఉదాహరణ చెప్తాను. గాలి జనార్దన్ రెడ్డికి మొన్న మైనింగ్ దాంట్లో 14 సంవత్సరాల తరువాత 7 years ఆ 7 ఏళ్ల శిక్ష పడింది. ఆయనకి ఫైన్ వేశారు. ఇంకా ఫైన్ చూసే నవ్వు వస్తుంది. ఫైన్ 1000 రూపాయలు ఆయన ఫైన్ వేస్తారు. అసలు 1000 కోట్ల రూపాయల ప్రజా సంపద, ప్రజాధనాన్ని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టి మరి మొత్తం పర్యావరణాన్ని దెబ్బతీసి మొత్తం భారతదేశంలోనే ఒక మైనింగ్ మాఫియా పేరుగాంచిన గాలి జనార్దన్ రెడ్డికి వారు వేసే శిక్ష 7 ఏళ్ళు. ఇంకా గవర్నమెంట్ అయితే, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితే ఇంకా మరి ఆయన ఇంతకుముందు అయితే వీళ్ళంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా పోరాడినామన్నారు. ఇప్పుడు అతను బీజేపీలో చేరినాడు కాబట్టి తేలుగుట్టిన దొంగల మాదిరి ఉన్నారు, ఏం మాట్లాడడంలే. రాష్ట్రంలో రోజు టీవీల్లో, పేపర్లో లిక్కర్ స్కామ్ వస్తుంది. ఓకే, లిక్కర్ స్కామ్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా ఎంత పెద్దోళ్ళునే యాక్షన్ తీసుకోవాల్సిందే, దానికి ఎవరు అడ్డం కాదు. మరి లిక్కర్ స్కామ్ కంటే పెద్ద స్కామ్ అదానీ స్కామ్ ఉంది కదా. 1,10,000 కోట్ల రూపాయల అదానీ స్కామ్ విషయంలో మీరు ఎందుకు మాట్లాడడం లేదు? క్లియర్ కట్గా ఇవాళ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ సిఎండి గుప్తా గారిని, రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను ఆయన తొలగించారు. ఇవాళ ఆయన తొలగించిన తర్వాత కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఎందుకంటే ఇది నేను పదే గట్టిగా చెప్పాల్సి, ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, లేదా జరిగిపోయింది కాదు. పోన్లేప దాంట్లో తినేసాడో, కాంట్రాక్ట్ అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది అని కాదు. అది 25 ఏళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. 7,000 మెగావాట్స్ సోలారు పవర్ని దీని ద్వారా అగ్రిమెంట్ చేశారు. సెకీ ద్వారా అదానితో అగ్రిమెంట్ అయ్యారు. ఆనాడు అధికారంలో ఉన్న వాళ్ళకి 1,750 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారు. అది ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దానిపైన కేసు నమోదై ఉంది. అది అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు, ప్రజలకు నష్టము. ఎందుకంటే అదాని ఇక్కడ ఉత్పత్తి చేయడు సోలార్ పవర్, ఆ పవర్ రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తాడు. కాబట్టి అక్కడున్న రాజస్థాన్ రైతులకు 30 ఏళ్ల పాటు లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. కాబట్టి లీజు రైతులకు పోతుంది. 14,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, అవి కూడా రాజస్థాన్లోకి వస్తాయి. అంతేకాకుండా మూడో ముఖ్యమైన అంశం ఏమంటే ఆ ట్యాక్సులు వచ్చేవి కూడా 8,000 కోట్ల రూపాయల ట్యాక్సులు కూడా రాజస్థాన్ గవర్నమెంట్కే పోతాయి. మరి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు అధికారంలో ఉండి ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? మేము సూటిగా అడుగుతున్నది ఒకటే, మీరు ప్రతిపక్షంలో ఉంటేనేమో అవినీతి జరిగింది, ప్రజలపైన భారాలు పడతాయి కాబట్టి దీన్ని రద్దు చేయాలంటారు, కోర్టుకు కూడా వేస్తారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మోడీ, అదానీ ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి మోడీతో మంచిగా ఉండాలి, ఆయనతో డిన్నర్ తినాలని మీరు యాక్షన్ తీసుకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగుదేశం పార్టీ కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా శ్రీకాకుళంలో భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు. మనం సైతం దేశం కోసం నినాదంతో నెల్లూరు నగరంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించిన మంత్రి నారాయణ. ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గా నియమింపబడ్డ గన్ని వీరాంజనేయులను సన్మానించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.